ఇలా సుబ్బయ్య శ్రేష్ఠి దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ సరుకుతో తన దగ్గర ఉన్నటువంటి కొద్దిగా మిగిలిన ఉన్నటువంటి ద్రవ్యంతో తెచ్చిన మొత్తం సరుకులతో ఆ వచ్చిన బంధువులందరికీ కూడా లేదనకుండా సుష్టిగా చక్కగా ఆయన భోజనం ఏర్పాట్లు అవి చేయించి వాళ్ళని జాగ్రత్తగా మర్యాదగా పంపించడం జరిగింది. అయితే ఇది అయిపోయిన తర్వాత ఆ వరహ తీర్చడానికి ఈయన దగ్గర సొమ్ము లేదు. ఎలాగైనా సరే ఈయన్ని ఇరికించాలా, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలా, ఎలాగైనా సరే ఆయన అవమానించాలా అనేటువంటి చాలా దుర్మార్గపు సంకల్పము సుబ్బయ్య శ్రేష్ఠికి ఉంది. సుబ్బిశెట్టికి, మన సుబ్బిశెట్టి అంటే బాగా అర్థమవుతుంది మీకు. ఈయన అడిగేవాడు, ఏమంటే అప్పలరాజు గారు నాకు ఇవ్వాల్సిన నా వరహా ఇవ్వలేదు మీరు అని. అంటే ఈయన దగ్గర లేవు కదా, నా దగ్గర ఎక్కడన్నా ఏదైనా చూద్దాం, ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు వస్తే అందులోంచి ఇచ్చేస్తాను, మీదే అట్టే పెట్టుకొని చెప్పి పాపం ఆ అప్పలరాజు శర్మ గారు ఆ విధంగా చెప్తూ ఉండేవారు. ఇలాగ చాలా కాలం గడిచిపోయింది. ఎప్పుడు జరిగింది అంతా కూడా శ్రీపాదుల వారు జన్మించక ముందు జరిగిన సంఘటన ఇది. శ్రీపాదుల వారు 3 సంవత్సరాల వయసు వచ్చేసింది. కానీ ఈయన ఈ వరహ అప్పు తీర్చలేకపోయారు. ఈ సుబ్బిశెట్టి ఏం చేసేవాడు, వీటి మీద వడ్డీకి వడ్డీ కలుపుకుంటూ చక్రవడ్డీ కట్టి చివరికి దీన్ని 10 వరహాలను నాకు ఇవ్వాలి అని చెప్పి లెక్క తెచ్చాడు. ఈయన గుండె గతుక్కుమంది. తెచ్చింది ఒక వరహ విలువ చేస్తే సరుకు, కానీ 10 వరహాలు తెమ్మన్నాడు. ఎక్కడ తేవాలి 10 వరహాలు? ఆయన జీవితం అంతా కష్టపడి 10 వరహాలు సంపాదించలేడు అప్పలరాజు శర్మ గారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొన్నేంటి ఆ వరణ ఒక్క ఇల్లు అమ్మేసేసి ఆ ఇల్లు ఆ సుబ్బిశెట్టికి రాసి ఇచ్చేస్తే ఆ ఇంటి ఖరీదు పోను 1-2 వరహాలు మిగిలితే తిరిగి అప్పలరాజు శర్మ గారికి ఇచ్చేస్తే సరిపోతుంది. కాబట్టి నిలవ నీడ లేకుండా చెయ్యాలి అనేటువంటి పన్నాంగం వేసాడు సుబ్బిశెట్టి. అప్పలరాజు శర్మ గారికి ఉండడానికి కూడా ఇల్లు ఉండకూడదు, ఆ ఇల్లు కూడా మనమే రాయించేసుకుని ఈ బాకీ ముట్టినట్టుగా చేసేసి మిగిలితే 1-2 వరహాలు ఉంటే ఆ ఇంటికి ఖరీదు కట్టి అది దానికి ఇచ్చే సరిపోతుంది, నిలవ నీడకూడదు అనేటువంటిది వీడి సంకల్పం, వీడి దుష్టపు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఈ సుబ్బిశెట్టి. ఈ విషయం తెలిసినటువంటి పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు, అదేవిధంగా నరసింహవరం గారు కూడా సుబ్బిశెట్టిని చాలాసార్లు గదమాయించారు. తప్పు చేస్తున్న సుబ్బిశెట్టి, అగ్నిహోత్రం లాంటి బ్రాహ్మణుడు అప్పలరాజు శర్మ అంటే ఏంటనుకున్నావు, అటువంటి మహానుభావుని నువ్వు ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నావు, అతని మీద దుర్మార్గపు పన్నాగాలు పన్నుతున్నావు, అతని ఇల్లు కాజేయాలని చూస్తున్నావు, నీ ఆటలు సాగనివ్వ, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఈయన ఆ సుబ్బిశెట్టిని హెచ్చరిస్తూ ఉండేవారు. అయినా వీడికి అవే లేక డబ్బు తప్ప ఇంకేం అక్కర్లేదు, డబ్బే ప్రధానం, అప్పలరాజు శర్మ గారు ఏ విధంగానే సాధించాలి ఇదే వీడికి. ఇదంతా బాలశ్రీపాదులు గ్రహిస్తున్నాడు. ఆయన గ్రహిస్తుండగా ఒకసారి ఏమైందంటే ఈ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు దుకాణంలో ఈయన అప్పలరాజు శర్మ గారు ఈ చంటి పిల్లవాడిని తీసుకొని శ్రీపాదుల్ని వెంకటప్ప శ్రేష్ఠి గారి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని అక్కడ వచ్చిన సుబ్బిశెట్టి ఏమన్నాడంటే, నాకు ఇప్పటివరకు 10 వరహాలు అయింది, ఎట్లా తీరుస్తాడు అప్పలరాజు శర్మ, తను కానీ తన కొడుకులు కానీ వాడి జీవితాంతం నా ఇంట్లో ఊడిగం చేసినా సరే అది తీర్చలేడు, ఎలా తీరుస్తాడయ్యా అని అడిగి. అంటే ఎంతకాలం ఈ ఊడిగం చేయాల్సి వస్తుంది అంటే, కనీసం ఒక్కరోజన్నా నా ఇంట్లో ఊడిగం చేసినట్లయితే అప్పలరాజు కానీ అతని కొడుకులు కానీ నేను బకాయిని వదులుకుంటాను అని చెప్పేసి సుబ్బిశెట్టి అక్కడ 10 మందిలో మాట అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు ఏమన్నారంటే, పసిబాలుడు 3 సంవత్సరాల బాలుడు, సరే ఓ పని చేస్తాను తాత, సుబ్బిశెట్టి దగ్గర నేను ఒకరోజు ఆ దుకాణంలో ఊడిగం చేస్తాను, ఆ విధంగా మా తండ్రి గారి బకాయిని నేను తీరుస్తాను అన్నాడు. ఆ పసిపిల్లవాడు నువ్వేం చేయగలవయ్యా అన్నాడు సుబ్బిశెట్టి. నేనేం చేయగలను చూద్దు కానీ తీసుకెళ్ళి దుకాణంలో కూర్చోబెట్టుకో, నేనేం చేస్తానో చూస్తా, నీకు 10 వరహాలే కదా నీకు కావాలి, 10 వరహాలు నేను ఇప్పిస్తా, తీసి దుకాణం వెళ్తాను అని చెప్పేసి సుబ్బిశెట్టి దుకాణానికి తీసుకుని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ పిల్లవాడిని ఎత్తుకొని సుబ్బిశెట్టి దుకాణం తీసుకెళ్ళారు. అక్కడ కూర్చోబెట్టారు. వింతగా ఉంది. పిల్లవాడు ఏం చేస్తాడు, అక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. శ్రీపాదుల గురించి తక్కువగా అంచనా వేయట్లేదు వెంకటప్ప శ్రేష్ఠి గారు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అనే విషయం తెలుసున్నవాడు ఆయన. ఇంతలో ఒక సాధు సన్యాసి పెద్ద పెద్ద జటాధారి అంటే జటలు అల్లిపోయి జుట్టంతా కూడా జడలు కట్టేసినటువంటి జటాధారి అయినటువంటి కాషాయ వస్త్రాంబరధారి అయినటువంటి ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. వచ్చి సుబ్బిశెట్టిని అడిగాడు, అయ్యా మీ దగ్గర ఏమైనా రాగి పాత్రలు ఉన్నాయా, నాకు ఇదిగో ఈ సైజు పెద్ద రాగి పాత్ర కావాలి, ఉంటే నాకు ఒకటి ఇప్పిస్తారా అని అడిగాడు. ఆ సమయంలో సుబ్బిశెట్టి దగ్గర 32 రాగి పాత్రలు ఉన్నాయి, ఒకే ఆకారంలో ఒకే సైజులో 32 రాగి పాత్రలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, నా దగ్గర 1-2 ఉన్నాయి రాగి పాత్రలు, కానీ అందువల్ల ఏమవుతుందంటే మరి నీకు ఇదివరకు ఉండేవి ఇప్పుడు లేవు, అవన్నీ అయిపోయి అమ్మిషన్ అయిపోయింది,
ఇప్పుడు ఒక్కటో రెండో ఉన్నాయనుకుంటాను, మరి నీకు కావాలి తప్పదు అంటే ఇస్తాను, కానీ 10 వరహాలు అవుతుంది దాని ఖరీదు అని చెప్పాడు. సరే ఎంతైనా సరే ఇస్తాను, నాకు రాగిపాత్ర ఇచ్చి ఇక 10 వరహాలు తీసుకో అని చెప్పేసి ఈ సన్యాసి ఆ 10 వరహాలని కూడా ఇస్తాను, కానీ ఒక్కటి నిబంధన ఏమిటంటే నువ్వు ఇచ్చే రాగి పాత్ర ఆ పసిపిల్లవాడి చేతుల మీదుగా నాకు ఇప్పించాలి. నేను 10 వరహాలు ఆ పిల్లవాడి చేతిలో పెడతాను, వాడి దగ్గర నువ్వు తీసుకోవాలి, ఆ పిల్లవాడి దగ్గర నువ్వు తీసుకోవాలి. ఇది నిబంధన. ఇది నువ్వు ఒప్పుకున్నట్లయితే తీసుకుంటాను. అంటే శ్రీపాదుల యొక్క ఆ లీల ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం ఇక్కడ చూడాలి. తండ్రి గారి బకాయి 10 వరహాలు, అక్కడ శ్రీపాదులు కూర్చోగానే వచ్చిన బేరం 10 వరహాలు. ఆ రోజుల్లో 10 వరహాలు చాలా పెద్ద మొత్తం, అది చిన్న మొత్తం కాదు. ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం 10 వరహాలు, వరహ అంటే 4 రూపాయలు, 4 అచ్చు బంగారు కాసులు అనమాట. 10 వాళ్ళు 40 బంగారు కాసులు, సామాన్యం కాదు, పెద్ద పెద్ద ఇల్లు కొనేయచ్చు దాంతో. అంత ఖరీదు చెప్పాడు వాడు. మనకి ఆశకు అంతు లేదు. ఈ సన్యాసి ఒప్పుకున్నాడు, కానీ ఆ పిల్లవాడి ద్వారా తీసుకోవాలి, పిల్లవాడి ద్వారా నీకు డబ్బులు చేతికి రావాలి. ఇది ఆ నిబంధన ఒప్పుకుంటే ఓ అలాగే మనకు కావాల్సిన డబ్బే కదా, ఎవరైతే అయిపోయింది, సరే అలాగే అన్నాడు సుబ్బిశెట్టి. ఇంట్లో మన 32 రాగి పాత్రలు ఒక రాగి పాత్ర తీసుకొచ్చి శ్రీపాదుల చేతికిస్తే శ్రీపాదులు ఆ రాగి పాత్రని ఈ సన్యాసికి ఇచ్చాడు. ఈ సన్యాసి తన దగ్గర 10 వరహాలని శ్రీపాదుల చేతికి ఇచ్చాడు. శ్రీపాదులు ఆ 10 వరహాలని సుబ్బిశెట్టికి ఇచ్చాడు. అయిపోయింది. అప్పుడు చెప్పాడు శ్రీపాదుల వారు చెప్తారు, నాయనా నీవు సన్యాసం వదిలే, నీ అనుకున్న విధంగా నీ సంకల్పం నెరవేరింది కాబట్టి నువ్వు సన్యాసం వదిలేయా, ఇంటి దగ్గర నీ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు, హాయిగా సంసారం చేసుకో, ఇది నా ఆజ్ఞ. నీ గత జన్మలో నీ చేసినటువంటి ఆ పాప ఫలితం అంతా ఇప్పుడు నా దగ్గర రాగి పాత్ర పొందగానే నీకు ఆ ఫలితం అంతా, కర్మ ఫలితం అంతా కూడా పోయింది. నువ్వు సన్మార్గంలో నడు, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి శుభ్రంగా సన్యాసం మానేసేసి సంసారం చేసుకో, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు శ్రీపాదుల వారు. వెంటనే ఈ సన్యాసి కూడా 2 చేతులు జోడి, స్వామి నీ ఆజ్ఞ శిరసావిస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా ఇప్పుడు వీళ్ళెవరికి అర్థం కావట్లేదు ఈ సన్యాసి ఏమిటి. ఆ సన్యాసిని నువ్వు వెళ్ళి ఆ సంసారం చేసుకో, నీ గత జన్మ పాపం అంతా తీసిస్తానని చెప్పేసి పిల్లవాడు చెప్పడం ఏంటి, ఆ రాగి పాత్ర పిల్లవాడి చేత తీసుకోవడం ఏమిటి. ఈ సన్యాసి ఆ పిల్లవాడు 2 చేతులు జోడి నమస్కరించి, స్వామి మీ ఆజ్ఞ శిరసావిస్తున్నాను, మీరు చెప్పినట్టుగానే నేను ఇంకా సన్యాసం వదిలేసి మళ్ళీ తిరిగి సంసారం వెళ్ళిపోతాను చెప్పడం ఏమిటి. అయోమయం అయిపోతుంది అందరికీ, ఎవరికి అర్థం కావట్లేదు. సుబ్బిశెట్టికి కానీ వెంకటప్ప శ్రేష్ఠి కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ 10 వరహాలు కూడా శ్రీపాద వల్లభులు సుబ్బిశెట్టికి ఇస్తూ నీ 10 వరహాలు ముట్టాయి కదా అన్నారు. అంటే సుబ్బిశెట్టి 10 వరహాలు ముట్టాయి. శ్రీపాదులు అప్పలరాజేశ్వరం బదులుగా శ్రీపాదులు వాళ్ళ అబ్బాయి, 3వ అబ్బాయి నుండి శ్రీపాదు వచ్చి నా దుకాణంలో కూర్చుని వచ్చిన బేరం చేసి ఇచ్చినట్టు సంపాదించిన 10 వరహాలు నాకు ఇచ్చాడు కాబట్టి నా బకాయి ముట్టినట్లే అని చెప్పాడు. చెప్పగానే వీళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ వెంకటప్ప శ్రేష్ఠి గారు ఏమన్నారంటే, ఇక్కడ చెప్పిన మాట కాదయ్యా, వచ్చి అప్పలరాజ శర్మ గారింటికి రా, అక్కడ బాపనారి వారు ఉంటారు, వర్మగారు ఉంటారు, నేను ఉంటాం, అందరం ఉంటాం, మా అందరి ముందు నువ్వు చెప్పాలి ఈ మాట. చెప్తే అక్కడికి ఈ బకాయి వ్యవహారం మనం సెటిల్ చేసేసుకుందాం అని చెప్పారు. అలాగే దాన్నే ఉందండి, 10 వరహాలు పుట్టాయి. అసలు ఊహించలే 10 వరహాలు ఒక్కసారి ఒక్క రోజులో ఒక్క క్షణంలో 10 వరహాలు సంపాదిస్తున్నాడు. ఊహించలేకపోయాడు, ఉబ్బి తబ్బిపోతున్నాడు వాడు సుబ్బిశెట్టి. వెంటనే వెంకటప్ప శ్రేష్ఠి గారు ఈ పిల్లవాడిని శ్రీపాదులు దత్తప్రభుని తీసుకుని వారింటి అప్పలరాజేశ్వరం గారింటికి వచ్చారు. అక్కడికి శ్రీనివాస నరసింహవరం గారు కూడా వచ్చారు. బాపనాయుల వారు అక్కడే ఉన్నారు. అక్కడ అందరూ కూడా పెద్దలందరూ చేరారు. అక్కడ సుబ్బిశెట్టి అక్కడికి వస్తే అక్కడ అప్పలరాజేశ్వరం గారు మాట అడిగారు, నాయనా నీకు ఆ జటాధారికి నువ్వేదో చెప్పావు కదా, నువ్వు సంసారం వదిలి సన్యాసం తీసుకోవయ్యా అని అన్నావు కదా, ఆ జటాధారి నీకు తెలుసా అని అడిగారు అప్పలరాజేశ్వరం గారు తండ్రి. దానికి ఈ పిల్లవాడు ఏమన్నాడంటే, ఆ జటాధారే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అందరు జటాధారుల గురించి నాకు తెలుసు, నాకు తెలియని వాడు అంటే ఎవరు లేరు అని శ్రీపాదులు సమాధానం ఇస్తే బాపనారుల వారు అంటారు, శ్రీపాద నువ్వు వయస్సును మించి మాట్లాడుతున్నావు, నీకు నిండా 3 ఏళ్ళు పూర్తి కాలేదు, కానీ 100 ఏళ్ళ అనుభవజ్ఞుల్లో మాట్లాడుతున్నావు, నీకు ఎలా తెలుస్తుందయ్యా ఈ అందరి జటాధారుల గురించి, ఆ జటాధారు నీకు ఏం తెలుసునయ్యా, అసలు నువ్వు ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, అందువల్ల అందరి దృష్టి నీ మీదే పడి నువ్వేదో పెద్ద మహాపురుషుడు అని చెప్పేసి దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి, కాబట్టి పసిపిల్లవాళ్ళగా మాట్లాడితే బాగుంటుందేమో అన్నారు బాపనాచార్యులు వారు. దాని శ్రీపాదులు అన్నారు, తాత మీ దృష్టిలో నేను 3 సంవత్సరముల బాలుణ్ణే, కానీ నా వయస్సు ఇంత అని చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను కాలాతీతుణ్ణి, కొన్ని కోట్లాది యుగాల కింద నుంచి నేను ఉన్నాను, మరికొన్ని కోట్లాది యుగాలైనా నేను ఉంటాను, ఈ సృష్టికి ముందు నేనున్నాను,
ఈ సృష్టి నేనే సంకల్పించాను, సృష్టిలో ఉన్నాను. ఈ సృష్టి అంతా లయమైపోయి మహాప్రళయం వచ్చి వినాశనం అయిపోయినప్పుడు కూడా నేను ఉంటాను. అందువల్ల నా వయస్సు ఎంతని చెప్పమంటావు? ఈ జటాధారులేంటి ఎన్నో యుగాల్లో ఎన్నో కల్పాలలో